హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ ఈ నెల మనకి 20 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫిజికల్కి వెళ్ళే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అదేవిధంగా నేను ఎస్ఎస్సి జీడీ సంబంధించిన సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లియర్గా అడిగి మీ డౌట్ని క్లియర్ చేసుకోగలరు. సో ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈ నెల 20 నుంచి ఆల్ ఇండియా అవర్లో ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్రెండ్స్, మనము ఫిజికల్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. మనకి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి సిఎస్ఎఫ్ బెల్ హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏపీ వాళ్ళకి వచ్చేసి సిఎస్ఎఫ్ యూనిట్ స్టీల్ ప్లాంట్లో ఉండడం జరుగుతుంది. మనకి తెలంగాణలో ఒక సెంటర్, ఏపీలో ఒక సెంటర్. సో టోటల్గా మనకి ఆల్ ఇండియా ఓవర్లో 30 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకి మేల్ వచ్చేసి 7,158 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 794 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. సో టోటల్గా మనకి 7,952 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. సో మనకి టోటల్గా వచ్చేసి ఈ 8 డేస్ జరుగుతాయి ఫ్రెండ్స్. సో మేల్కి వచ్చేసి 7 డేస్, ఫీమేల్కి వచ్చేసి 1 డే. సో అందరికి వచ్చేసి సిఎస్ఎఫ్ యూనిట్ బెల్ హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏపీ చూసుకుంటే సిఎస్ఎఫ్ యూనిట్ స్టీల్ ప్లాంట్లో ఉండడం జరుగుతుంది. సో అందరికీ తెలిసిందే. ఇక్కడ వచ్చేసి మేల్ 7,153 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 812 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి 7,965 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఏముందంటే టోటల్ 8 డేస్ ఉంటుంది. 7 డేస్ మేల్, ఫీమేల్ ఉండడం జరుగుతుంది. సో టోటల్కి మనకి 8 డేస్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత మనకి మెడికల్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మనకి సెప్టెంబర్ 11 వరకు ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆఫ్టర్ సెప్టెంబర్ 11 తర్వాత మనకి మెడికల్ ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే రన్నింగ్ కంప్లీట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కంపల్సరీ 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ ఉండాల్సింది ఫ్రెండ్స్. మీరు 80% మాత్రం 4-5 లేకుండా మ్యాక్సిమం మీరు 10 ఫొటోస్ తీసుకుని వెళ్ళండి. దాంతోపాటు అడ్మిట్ కార్డ్, అంటే మీకు ఈవెంట్కి 4 డేస్ ముందర అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ అడ్మిట్ కార్డు, ఫొటోస్, ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కూడా మనకి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. అప్లికేషన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఐడి కార్డ్ అంటే అయినా కానీ, ఓటర్ ఐడి కార్డ్ అయినా కానీ, పాన్ కార్డ్ అయినా కానీ కంపల్సరీ మనకి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. అదేవిధంగా నేమ్ కూడా కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే నేను చెప్పాను కదా, అఫిడవిట్ చేయించుకొని వెళ్ళండి అని చెప్పి. సో ఆ అఫిడవిట్ చూపించండి. ఇంకోటి, హైట్ రిలాక్సేషన్ కోసం కంపల్సరీ ఎస్టీ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. సో తీసుకొని వెళ్తేనే మీకు హైట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్ జనరల్ కంట్రీస్ మాత్రం మీరు 3 డాక్యుమెంట్సే, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా అడ్మిట్ కార్డ్. సో ఎస్టీ కేటగిరీ తీసుకొని వెళ్ళాలి. అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫొటోస్, హైట్ రిలాక్సేషన్ కోసం ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. సో ఈ 4 డాక్యుమెంట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి. సో ఈ డాక్యుమెంట్స్ చూపిస్తేనే మీకు లోపలికి అలో చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా చాలామంది ఏమని అడుగుతానంటే RFID ఉంటుందా బ్రదర్ అని. RFID కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 9th పాయింట్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ దేర్ ఓన్ స్పోర్ట్ కిట్ ఫర్ అపియరింగ్ ఇన్ ద PST/PET యాజ్ పర్ గైడ్లైన్స్ issued by the MHA. RFID will be used in PST/PET during this recruitment. సో MHA ఇష్యూ చేసింది కాబట్టి RFID విల్ బి యూజ్డ్ ఇన్ ద PST/PET ఇన్ ద రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్లో కంపల్సరీగా RFID ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళ ఓన్ కిట్తోనే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఎలాంటి మీరు తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం ప్రాసెస్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ వెళ్ళగానే హైట్ చూస్తారు, చెస్ట్ చూస్తారు. ఇంకోటి ఫ్రెండ్స్, చాలామంది చెస్ట్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏమైనా ఉన్నా కానీ చెస్ట్కి సంబంధించిన డిప్స్ చేయండి. అదేవిధంగా హైట్ అటు ఇటు ఉన్నాయి కానీ దానికి సంబంధించిన
ఎక్సైజ్ చేశారంటే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఈ క్వాలిఫై అయిన తర్వాత మీకు చిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చిప్ కూడా మీకు స్కాన్ చేసి చాలా గట్టిగానే పెట్టడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి ఏం పెయిన్ ఉండదు, అసలు ఉన్నా కానీ అసలు ఉన్నట్టే ఉండదు, చాలా ఫ్రీగానే ఉంటుంది. సో ఎలాంటి కష్టపడాల్సిన ఏం లేదు, మీరు ఆటోమేటిక్గా రన్నింగ్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ RFIDతో ఏమంటే RFID ఉంటే చాలా మంచిది నాకు తెలిసిన వరకు. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో, చాలా వీడియోస్లో చెప్పాను. ఇక్కడ 100 మెంబర్స్ని స్టార్ట్ చేసినప్పుడు వెనుకలున్న మెంబరు అంటే వెనుకలున్న పర్సెంట్, సో లాస్ట్ ఉన్న పర్సెంట్కి, సో ఇక్కడ 100 మెంబర్స్ని స్టార్ట్ చేశారంటే స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ 100 మెంబర్స్ ఉంటారు టోటల్. సో ఈ 100 మెంబర్స్ ఒకటే లైన్లో ఉంటారు కాదుగా. సో వెనుకలు ఉన్న పర్సన్ చాలా ఉంటాడు, సో వెనకాల లాస్ట్ ఉన్న పర్సన్ చాలా లాస్ట్లో ఉంటాడు. సో ఇక్కడ టైం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడున్న పర్సన్కి లాస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ క్రాస్ చేయాలంటే ఎంతైనా కానీ మనకి 20 సెకండ్స్ లేదా 15 సెకండ్స్ పడుతుంది. సో అప్రాక్స్ అయినా కానీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫినిషింగ్కి వచ్చేలోపు ఏమవుతుందంటే లాస్ట్ ఉన్న పర్సన్ డిస్క్వాలిఫై అవుతాడు, ఫస్ట్ ఉన్న పర్సన్ క్వాలిఫై అవుతాడు. సో ఒక లాజిక్ యూజ్ చేయండి మీరు. అదే మనకి RFID ఉంటే ఉన్న పర్సన్ ఈ సెన్సార్ని, ఇక్కడ సెన్సార్ లైన్ ఉంటుంది కదా, ఈ సెన్సార్ని ఎప్పుడు క్రాస్ అవుతాడో అప్పుడే టైం స్టార్ట్ అవుతుంది. సో ఆ పర్సన్ ఎక్కడన్నా ఉన్నాను, కానీ మనకి క్లోజ్ అయ్యేలోపు ఆ పర్సన్ యొక్క టైమింగ్ ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్. చాలామంది టెన్షన్ పడుతున్నాను, సో ఎలాంటి టెన్షన్ లేదు, మీ రన్నింగ్ మీరు చేయండి, ఈజీగా అయిపోతుంది. సో డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆధార్ కార్డ్, అడ్మిట్ కార్డ్, స్పోర్ట్స్ సైజ్ ఫొటోస్. అదేవిధంగా ST కేటగిరీ ఉంటే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి, అప్పుడే హైట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అనెక్సరీ కూడా చెప్పాను ఫ్రెండ్స్, ST కేటగిరీకి సంబంధించిన అనెక్సరీ కూడా చెప్పాను. సో అనెక్సరీకి సంబంధించిన PDF వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో ఇంతవరకు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడే నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాను. సో ఆ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకొని MROతో VROతో సైన్ చేయించాలని చెప్పాను. సో చాలామంది చేశారు కూడా. సో ఇంతవరకు ఎవరైనా చేయించకపోతే చేయించి పెట్టుకోండి, ఆడ అడుగుతారు. సో ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ డేట్స్ వచ్చేసాయి. సో అందరికీ 28 లోపు అయిపోతుంది. సో మీరు టెన్షన్ పడకుండా ఈజీగా కంప్లీట్ చేస్తారు. సో మీ లక్ ఏంటంటే ఈసారి AP వాళ్ళకి కలికిరి ఇవ్వలేదు. సో కలికిరి ఇచ్చింటే చాలామంది డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది, అది ఎస్పెషల్లీ మన RFIDలో. సో RFID ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అక్కడ ఈజీగా ఒకటే స్టెప్ మెయింటైన్ చేశారంటే క్వాలిఫై అయిపోతారు, ఎలాంటి డౌట్ లేదు. సో ఎంతమంది క్వాలిఫై అవుతారో అంతమంది కట్ ఆఫ్ వెళ్తుంది, ఇది నేను చెప్తున్నాను. సో ఎంతమంది క్వాలిఫై అవుతారో అంత పెద్ద కట్ ఆఫ్ వెళ్తుంది, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. అదే కలికిరి ఇచ్చి ఉంటే కొద్దిగా మనము అనలైజ్ చేయొచ్చు, కానీ ఈసారి CSF స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి సో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మినిమం 15 days 20 days ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ మంచిగా రన్నింగ్ చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి, ఎలాంటి టెన్షన్ పడకుండా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీటిని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, నేను కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.